కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ కొంతకాలం నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన అనంతరం జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిండంట. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండంట. అది గిట్లా రాకింగ్ రాకేష్ నటించిన నిర్మించిన కేసీఆర్ సైన్మా కొరకు ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆయన హాజరైండంట. ఇక దీంట్లో మీడియా ముందు మాట్లాడుకుంటా ఆయన భార్యని ప్రశంసల వర్షం కురిపించిందంటే నమ్మురి. అయితే ప్రతి భర్త వెనకాల భార్య ఒక కష్ట నష్టాలలా అండగా నిలబడుతుంది. ఆమె దీవెన, ఆమె బలము, ఆమె శక్తి మనకు ఖచ్చితంగా అండగా ఉంటాయి. దీవెనలు అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఈ విషయం నేను ఎట్లా చెప్తున్నాను అని అంటే, ఇక ఇటీవల కాలంలో నా భార్య నా కోసము అండగా ఒక వెన్నుముక్క లెక్క నిలబడ్డది. ఇక ఆమె నా భర్త తప్పు చేయలేదనుకుంటూ నా మీద నమ్మకంతో ఆమె నాకు ఒక స్తంభం లెక్క అండగా నిలబడ్డది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భార్యకి నేను చెప్పాలనుకుంటున్నా అని మాట్లాడిండంట. అయితే భార్యలకు ఏం చెప్పిండు అనంటే, ఇక ఆయన ఏమంటున్నాడు అనంటే, ప్రతి ఒక్క భార్యలాగా స్నేహితుల్లాగా తన భర్తలకు ఇక అండగా నిలబడి సరైన దారిలో నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు రాకింగ్ రాకేష్కి ఇట్లా భార్య సుజిత ఎంతో అండగా బలంగా నిలబడ్డది. ఇక ఆయన ఇట్లా ఈ సైన్మా కోసం ఎంతో కష్టపడ్డాడు. అందుకొరకు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నా. ఇక అంతేకాదు ఈ సందర్భంగా నాకు ఇట్లా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా కోసం అండగా నిలబడి ఎంతో మంది మాట్లాడిరు. ఇక గిట్లా నేను ఈ వేదిక మీదగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని అన్నాడంట. అంతేకాదు ప్రతి ఒక్క భార్యకు ఇక నా తరపున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నా అని చెప్పి మాట్లాడిండట. భావోద్వేగాలను వంచుకున్నాడంట. చాలా భావోద్వేగాలకైతే గురైండంట. ఇక మరోపక్క రాకేష్ ఇట్లా చాలా కష్టపడి ఈ సైన్మాని నిర్మించి తీసిండు. ఇక ఈ సైన్మా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నాడంట. ఇక మొత్తానికి చూస్తుంటే గత కొంతకాలంగా ఈయన మీద సోషల్ మీడియాలో ఈ లైంగిక వేధింపుల ఘటన తర్వాత ట్రోలింగ్ అయితే తెగ చేసిరు. మీడియాలో ఇట్లా గట్టిగానే విభిన్నమైన కథనాలు అయితే వచ్చినాయి. మళ్ళీ అదే సమయంలో జానీ మాస్టర్ భార్య మటుకు రోడ్డుకెక్కి మరి ఆయన గురించి పోరాడింది. ఇక ఈమె మీడియా ముందుల గిట్లా నా భర్త ఏం తప్పు చేయలేదనుకుంటా గట్టిగానే వచ్చి మాట్లాడింది. అయితే అనంతరం ఈయన జైలు నుంచి వచ్చిన తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడిపిండట. ఇక కుటుంబంతో కలిసి కొద్ది రోజులు బయట తిరగడానికి పోయిండట. ఇక అనంతరం ఇప్పుడేవో మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడిండు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికి ఇంతకీ ఈ కేసులా జానీ మాస్టరు తప్పు చేయలేదని ఇంకా మీరు ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.